హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గత వారం అంతా, గత నెలంతా కాపాడింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సోదర, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు దేవుడు మనల్ని సజీవ లెక్కల గురించి ఆరోగ్యం ఉంచాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ వారం మన మధ్యలో ఉన్న సహోదరుడు కొన్ని మాటలు పంచుకుంటాడు. వచ్చే ఆదివారం సహోదరుడు ప్రశాంత్ దేవుని యొక్క మాటలు పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుని యొక్క కృప లేనిది మనం ఏమీ చేయలేం. ఎందుకంటే సజీవ లెక్కలకు ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప. ఆయన కృప లేకుండా మనం ఏం చేయలేం. అయితే దేవుని యొక్క లక్షణాలు చాలా ఉన్నాయి. యథార్థవంతుడని, పరిశుద్ధుడని, నీతిమంతుడని, అబద్ధం ఆడని వాడని, అవును కదా. ఇలా లక్షణాలు చూస్తే చాలా చాలా లక్షణాలు ఉన్నాయి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని యొక్క లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే యథార్థవంతుడు. యథార్థవంతులు ఎడల ఆయన ఎలా ఉంటాడో ఆ విషయాన్ని చూస్తే అద్భుతం అనిపిస్తుంది. చూడండి, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమును విన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అంటే ఏంటి? అందరికీ మేలు చేస్తాడు. ఎవరికి చేస్తాడు? యథార్థవంతులకు చేస్తాడు. యథార్థవంతులకి దేవుడు ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. ప్రియ సహోదరి సోదర, యథార్థవంతుడు అంటే ఏంటి అసలు? యథార్థత అంటే నీతి, వెరీ గుడ్, న్యాయము, ఇంగ్లీష్లో అయితే అప్రైట్ అంటారు. కరెక్ట్, అక్యురెన్సీగా ఉండేవాడు, అంటే కరెక్ట్గా ఉండేవాడు. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు మహిళా దినోత్సవం అనుకుంటాను, అవునా? మీ అందరికీ మహిళా దిన శుభాకాంక్షలు, ఓకేనా? ఎందుకంటే స్త్రీలు చాలా చాలా కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. అయితే ఒక దేశంలో రాజుగారికి కుమారులు కుమార్తెలు లేరు. అయితే ఊరు సాటిం చేయించాడు. ఏమని చేయించాడంటే, ఈ దేశంలో ఉన్న యవ్వన స్త్రీలు, యవ్వన పురుషులు ఎవరైతే యువరాణిగా కానీ యువరాజుగా ఉండాలనుకున్నారో నా దగ్గరికి రాని, మీకు పరీక్ష అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? ఏం పెడతాడట? ఒక పరీక్ష పెడతాడట. ఆ పరీక్ష కొరకు ప్రియమైన దేవుని వల్లరా అయితే గ్రామంలో ఉన్న స్త్రీలు పురుషులు చాలామంది వచ్చారు. ఎందుకు? యువరాణి కావాలంటే ఏంటి, అవునా కదా? యువరాజు కావాలన్నా కూడా అంటే కుమారులు లేరు, కుమార్తె లేరు. ఎవరైతే ఆ పరీక్షలు నెగ్గుతారో వారందరినీ, వారిలో నెగ్గిన వారిని ఏం చేస్తారట? యువరాజు కానీ యువరాణి కానీ చేస్తారండి. అప్పుడు వాళ్ళందరికీ పరీక్ష పెట్టాడు. చాలామంది స్త్రీలు వచ్చారు, చాలామంది పురుషులు వచ్చారు, యవ్వన బిడ్డలు. వచ్చినప్పుడు ప్రియమైన దేవుని వారు ఆలోచించాలి. ఇక వాళ్ళందరికీ ఏం చేసిన, ఒక మట్టి కుండని, ఆ మట్టి కుండలో మట్టిని, కొన్ని విత్తనాలు ఇచ్చాడు. విత్తనాలు, గింజలు. వాళ్ళకి చెప్పాడు, ఇగో ఇందులో చాలా రకాలైన గింజలు ఉన్నాయి. ఈ గింజలు కొన్ని పూలు పూయొచ్చు, కొన్ని కాయలు కాయచ్చు, కొన్ని చెట్లు కాయచ్చు. చెట్లు వస్తాయి, కాయలు వస్తాయి, పూలు వస్తాయి. మీకు టైం ఇస్తున్నాను, 3 నెలలు సమయం ఇస్తున్నాను. 3 నెలల్లో ఎవరైతే ఈ కుండలో మంచి పూలు, మంచి కాయలు, మంచి చెట్లు తీసుకొని వస్తారో వారికి ఇక్కడ యువరాణి కానీ యువరాజు కానీ అయ్యే అర్హతని ఇస్తానన్నాడు. ఆ గ్రామంలో, ఆ యొక్క ప్రాంతంలో చూస్తే దగ్గర 100 మంది ప్రజలు వచ్చి కుండలు, గింజలు, మట్టి తీసుకుని పోయారు. మరి మట్టి ఎందుకంటే ఒక్కొక్క రకమైన మట్టి ఒక్కొక్క తీరు ఉంటుందిగా, అందరికి ఒకటే మట్టి ఇచ్చాడు. పోయారు. ప్రియమైన దేవుని వల్ల ఇక అందరికీ ఎలా ఉంటుంది చెప్పండి? ఇక పూలు ఎన్ని అవుతున్నాయి, కాయలు ఎన్ని అవుతున్నాయి, చెట్లు ఎన్ని అవుతున్నాయి, రోజు గింజలు నీళ్ళు పోస్తున్నారు, చూస్తున్నారు. ప్రియ సహోదరి సోదర, ప్రతి ఒక్కరు. కానీ ఒక వ్యక్తి పాపం, ఒక యవనస్తురాలు రోజు అదే కుండలో గింజలేసింది, నీళ్ళు పోస్తుంది, ఎండొస్తుంది, అయినా ఏం రావట్లేదంటే 1 రోజు పోయింది, 2 రోజులు పోయింది, 3 రోజులు పోయింది. అసలు నాకు ఇచ్చిన గింజలు రాజుగారు ఏం మంచి ఇచ్చిండయి లేదా? అందరికీ అల్ల కలిపే ఇచ్చేశాడు, కానీ ఏమీ రాలే.
కానీ అందరి మంచి చెట్లు, పూలు, కాయలు వచ్చేసాయి. ఇక ఒక్కొక్కరు చూసుకుంటున్నారు. ఆడికి వచ్చారు అందరు క్యూలో, కుండలు తీసుకొని వచ్చేసారు. ఓ మంచి మంచి పూలు, ఎక్కలేని పూలు, ఎక్కలేని కాయలు వచ్చేసాయి. 1 పోయింది, 2 పోయింది, 3 పోయింది, అందరూ పోయారు. ఈయన వంతు వచ్చేసింది. ఇక వచ్చిన వాళ్ళందరూ వెనకెళ్ళి చూస్తున్నారు, హేళనగా చూస్తున్నారు. ఏమీ లేకుండా వచ్చాడు, ఏమీ లేకుండా వచ్చాడు. పూలు లేవు, కాయ లేదు, మొక్క లేదు, ఒక చెట్టు కూడా లేదు, అలా ఏమీ లేదు. చూసే వాళ్ళకి అందరికి ఎలా అనిపిస్తుంది చూడు, హేళన కనిపిస్తుంది అనిపిదా? వీళ్ళందరూ ఎవరెవరి దాంట్లో మంచి మొక్కలు ఉన్నాయి వాళ్ళకి అనుకున్నారు. ఇగో వాళ్ళకంటే నాయే మంచి పూలు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో కంటే నాకే మంచి కాయలు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో కంటే నాయే మంచి చెట్లు ఉన్నాయి, నాకు రాజయ్యే అవకాశాన్ని ఇస్తాడేమో అందరు తీసుకొచ్చారు. రాజుగారు కోపంగా చూశాడు. వీళ్ళందరూ ఇంత మంచి మంచి పూలు తెస్తే, ఇంత మంచి మంచి చెట్లు తెస్తే, ఇంత మంచి మంచి కాయలు తెస్తే నువ్వేం చేసావు? ఉత్త కొండ తీసుకొని మట్టి తీసుకొని వచ్చేసావు. అయ్యా రాజుగారు, నీ న్యాయంగానే రోజు నీళ్ళు పోసేది, దాన్ని ఎండ తలిగే ప్రాంతంలో ఇచ్చాను, మీరు ఇచ్చిన కానించి నా గింజల్లో ఏం రాలే, గింత మొక్క రాలేదండి అన్నాడు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏమనిపిస్తుంది? రాజు ఎవరు అని. ఒక స్త్రీ కదా నేను చెప్పింది, ఒక పాప. ఆ పాప ఏమీ రాలే, మిగిలిన స్త్రీలు, పురుషులు అందరూ మంచి మంచి మొక్కలు వచ్చేసాయి. అప్పుడు రాజుగారు ఏమనంటే, ఇంకో ఈ పాపకి యువరానై అర్హతనిస్తున్నాను. హల్లెలూయా. ఎవరికి? ఆ పాప దాంట్లో ఏమున్నాయి? ఏమీ లేవు. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఏమొచ్చేసింది? ఎందుకు? అసలు ఏమీ తీసుకురాలి ఈ పాప, అందులో ఏమీ లేవు. అయితే లెక్క అప్పుడు రాజుగారు అన్నారు, మీ దాంట్లో మొక్కలు ఎలా వచ్చాయి? నిజమే, మీ దాంట్లో పూలు ఎలా వచ్చాయి? మీ దాంట్లో చెట్లు ఎలా వచ్చాయి? మీరు ఇచ్చారుగా రాజుగారు, గింజలు ఇచ్చారు మీరు, అవన్నీ వేస్తలకి ఇలాంటి మొక్కలు వచ్చేసాయి అన్నాడు. కరెక్టే, నేను గింజలు అందరికి ఇచ్చాను. నేను ఇచ్చిన మీ గింజలు ఏం చేసింది తెలుసా? బాగా ఏయించి ఇచ్చాను. ఏం చేశాడు? ఏయించి ఇచ్చాడు. ఏయించి ఇస్తే మొక్కలు ఇద్యా? ఏయించిన మొక్కలేం కాదు, కానీ ఉన్న దాంట్లో ఈ యొక్క పాప ఒక్కతే యథార్థంగా ఉన్నది. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని వల్ల ఆమె అందుకని ఎవరానైంది. ఈరోజు చాలామంది అనుకున్నారు, ఇది నాది ఎవరికి తెలియదు, నేను తెచ్చే మొక్కలే. కానీ ఆ పాప అనుకున్నది, నా దగ్గర ఏమవుతున్నదో, ఏది తెచ్చిందో దాంతోనే నేను వెళ్ళిపోదాం, ఏమన్నా కానీ పనిష్మెంట్ అని ఏదైనా చేయండి. కానీ యథార్థంగా అంతమందిలో ఒకే ఒక పాప ఉన్నది. ఆలోచించండి ప్రియ సహోదరి సోదర, దేవుడు కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు యథార్థతలో మనం నిలబడలేకపోతుంటాం. అదేవిధంగా ఒక సురేష్ అనే వ్యక్తి వృద్ధాప్యంలో ఉన్నాడు. తను కట్టెలు కాస్తూ బ్రతుకుతూ ఉండేవాడు. కట్టెలు రోజు కొట్టేవాడు, అమ్ముతూ ఉండేవారు. ఆ రోజులలో కట్టెలు, ఏ రోజు కట్టెలు ఆ రోజు అమ్మి. కానీ ఎప్పుడు కట్టెలు ఆ రోజుకే వచ్చాయి. పాపం వృద్ధాప్యంలో ఉన్నవాడు ఏం కొట్టలేతాడు, కొన్నినే కట్టేవాడు, దాంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. తనకు వృద్ధాప్యంలో ఉన్న భార్య ఉన్నది. అయితే ఒకరోజు ఉదయాన్నే కట్టెలో పోగానే ఒక మూట దొరికింది. ఆ మూటలో ఏముంది తెలుసా? బంగారం ఉంది, నాణ్యాలు ఉన్నాయి, కొంత డబ్బు ఉంది. అబ్బా అనుకున్నాడు, దేవుడు నాకు ఇది ఇచ్చాడే అనుకున్నాడు. ఆలోచించాడు ప్రియమైన దేవుని వల్ల, ఈ మూట నాకెందుకులే, ఇది ఎవరిదో మూట, ఇది పోగొట్టుకున్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని ఆలోచించి, ఇంత బంగారం ఎవరికి ఉంటుంది, మన గ్రామంలో ఉన్న ఆ వ్యక్తికే ఉంటుందని వెళ్ళాడు ప్రియమైన దేవుడు. తన దగ్గరికి వెళ్ళి, సార్ ఇగో ఈ మూట మీదేనేమో చూసుకోండి, నాకు పలాని అడవికి కట్టెలకు బుద్ధి జరిగిందంటే, అప్పుడు చెప్పాడు, అవును సురేష్, నిన్నటి దినాన్ని నేను ఆ ప్రాంతం చూస్తున్నప్పుడు మూట పోగొట్టుకున్నాను, చాలా వెతికాను కానీ దొరకలేదు. మరి నీకెందుకు ఇవ్వాలనిపించింది? దీంతో నువ్వు కుటుంబాన్ని పోషించుకోవచ్చు కదా, దీంతో నీ కుటుంబాన్ని బాగుపరచు. నాకు న్యాయం అనిపించలేదండి అని అన్నాడు ప్రియమైన దేవుని వల్ల. ఎప్పుడైతే ఆయన అలా అన్నాడో, ఆ యొక్క ఉన్న మూటలో అన్ని 2 భాగాలు చేసేసి, నీకో మూట నాకో మూట, ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ పిలిచేసి, ఇగో ఈ సురేష్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో యథార్థవంతుడని ఒక బిరుదిచ్చి పంపించాడు. ఆలోచించాలి ప్రియ సహోదరి సోదరు, దేవునికి వాక్యం చేస్తుంది, యథార్థవంతుల ఆయన ఏం చేస్తాడంటే ఏ మేలు చేయక మానడు, తప్పనిసరిగా ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. కానీ ఈరోజు చాలామంది ఆ మేలులు పోగొట్టుకుంటున్నారు. కేవలం దేనివల్ల తెలుసా? యథార్థతను పోగొట్టుకున్నాడు. నేను ఇంట్లో ఉన్నాను కదా, నన్ను ఎవరు చూస్తున్నారు,
నేను నా భర్తను కొడుతున్నాను కదా, నా భార్యను తిడుతున్నాను కదా, ఈ విషయం ఎవరికి తెలుసు? అందరింట్లో మంచి వాళ్ళే, అందరింట్లో బయటకు వస్తే మంచి వాళ్ళే, ఇంట్లో ఉన్నప్పుడు వారి యొక్క ప్రవర్తన ఒకవేళ చీకట్లో ఉన్న ఎవరు చూస్తున్నారు, నేను మాట్లాడేది ఎవరికి తెలుసు అని అనుకుంటూ బ్రతుకుతున్నారు ప్రియ సహోదరి సోదర. అందుకని దేవునికి వాక్యం చేస్తుంది, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. అంటే తప్పక ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఎవరికైనా చేశారంటే చేశాడు. చూడండి 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ వృద్ధుడనై నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటున్నావు. ఎవరైనా తెలుసా? హిజ్కియా గారు అంటున్నాడు, అయ్యా నేను నీకు అది చేశా ఇది చేశా అని అంటాలే, యథార్థంగా న్యాయంగా నీతిగా నేను ఎలా బ్రతికానో జ్ఞాపకం చేసుకోయ్యా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోయ్యా అని అంటున్నాడు ప్రియ సహోదరి సోదర. యెషయా ప్రవక్త వచ్చి, అయ్యా నువ్వు చనిపోతున్నావని చెప్పాడు. చెప్పినప్పుడు తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు తెలుసా? ప్రభువా నీకు బలిపీఠాలు కట్టాను, ప్రభువా నీ పరిచర్లో ఉన్న వారికి ఇచ్చేసాను, ఇగో నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను న్యాయం చేశాను, ఇది చేసి అది చేశాను చెప్పట్లే. దేవా నీ సన్నిధిలో నేను యథార్థంగా ఎలా బ్రతికానో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియ సహోదరి సోదర, చాలామంది లోకంలో ఈరోజు ఏం పోగొట్టుకున్నారంటే యథార్థతను పోగొట్టుకున్నారు. లేదు యథార్థత లేదు, ఎక్కడ చూసినా యథార్థత కనిపించట్లే. బయట ఒక మాట లోపల ఒక మాట. మనిషి ముందేం పోగొడతారు, మనిషి పోగానే తిడతారు. మనిషి వచ్చినప్పుడు తిమోతన్న ఎంత మంచివాడు అంటారు, పోగానే తిమోతన్న లాంటివాడికి ఎక్కలేడమ్మో పీడిస్తాడు మమ్మల్ని, వాక్యం చెప్పి కూర్చుతాడు, పనికిరాని అన్నీ చెప్తాడు. ఆలోచించండి, బయటేమో ఎదురు ఒక ముఖస్థుతి చేస్తుంటారు, ఎవరు వచ్చినా మీ దగ్గరికి ముఖస్థుతి చేస్తుంటారు, పోగానే ఏం చేస్తారు తెలుసా? అన్నీ నిందలేస్తుంటారు. ప్రియ సహోదరి సోదరు ఆలోచించాలి. దేవుడు అంటున్నాడు, నేను యథార్థంగా, హిజ్కియా గారు అంటున్నాడు దేవుని దగ్గర, యథార్థంగా నేను ఎలా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరు, దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి తనకి మేలు చేశాడు. ఏం చేశాడు తెలుసా? 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఇప్పుడే చనిపోతున్న వ్యక్తి, మరణానికి దగ్గరగా ఉన్న వ్యక్తి, క్షణాల్లో గంటల్లో చనిపోవాల్సిన వ్యక్తి ఇప్పుడు వచ్చి అంటున్నాడు, అయ్యా నేను ఎలా బ్రతికానో జ్ఞాపకం చేసుకో, నీ ఎడల యథార్థంగా నేను ఎలా మాట్లాడానో జ్ఞాపకం చేసుకో, ఎలా జీవించానో జ్ఞాపకం చేసుకో. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళకి చాలామందికి ఏమి లేదు తెలుసా? యథార్థత లేదు ప్రియ సహోదరి సోదరు. చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు పోతున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ ఏమీ లేదో తెలుసా? యథార్థత లేదు. మళ్ళా పోయిపోయి ఏమంటో తెలుసా? దేవుని మీద నిందలు వేస్తుంటాం. నేను ప్రార్థనకు వస్తున్నాను కానీ బ్రదర్, దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేయటంలే. నేను దేవుని నమ్ముకొని 30 సంవత్సరాలది మా కుటుంబంలో ఏమీ లేదయ్యా. కానీ దేవుడు ఏమంటున్నాడు? యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు అంటున్నాడు. అద్భుతమైన రీతిలో అనేక మంది బిడ్డలకి అన్ని మేలులు చేస్తే మనం ఏమంటున్నాం తెలుసా? నాకు ఏం మేలు చేశాడు? నువ్వు నీ హృదయంలోకి తొంగి చూస్తే దేవుడు నీకు ఏ మేలు చేశాడో జ్ఞాపకం వస్తుంది. నీ హృదయంలోకి చూస్తే, నీ మనసులోకి నువ్వు ఆలోచిస్తే ఏ మేలు చేశాడో తెలుస్తుంది. మన మేలు లెక్కిద్దామంటే అన్నాడు తెలుసా? లెక్కకు మించి ఉన్నవి అంటున్నాడు కీర్తనకారుడు. లెక్కకి మించి అంటే లెక్కలేని ఉన్నాయి, కానీ మనం ఏమంటాం? ఏ మేలు జరగట్లే, నా కుటుంబంలో ఏమీ జరగట్లే. కానీ బైబిల్ ఏముంటుంది తెలుసా? నీకు చేస్తాడు. నువ్వు యథార్థంగా బ్రతికావా, అద్భుతమైన రీతిలో నీకు మేలు చేస్తాడు. ఎందుకో తెలుసా? చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఎవరైనా హిజ్కియా గారు ఆయుష్ను 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. మరో వ్యక్తి ఉన్నాడు చూడండి, యోబు గ్రంథము 2వ అధ్యాయం, యోబు గ్రంథము 2వ అధ్యాయం 8-9 వచ్చిన చదవండి. అతడు ఒళ్ళు గోకొనుడుకు చిల్ల పెంక తీసుకొని బూడిదలో కూర్చోండి
అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థతను వదలక దేవుని దూషించి మరణం కమ్మన్నది. ఆలోచించాలి ప్రియ సహోదరి సోదరా. ఒకప్పుడు గొప్పగా బ్రతికిన వ్యక్తి, ఒకప్పుడు ధనంతో బ్రతికిన వ్యక్తి, ఒకప్పుడు ఆ ప్రాంతం అంతా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్నాడు. ఏమీ లేదమ్మా, ఆస్తి లేదు, అందం లేదు, ఆరోగ్యం లేదు, పిల్లలు లేరు, పని వాళ్ళు లేరు, ఇంకేం తెలుసా గోక్కోటానికి కూడా ఓపిక లేదు. ఏం చేస్తున్నాడు? చిల్ల పెంకులతో గోక్కుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఒళ్ళంతా కురుపులతో నిండిపోయింది, అందరూ చేదరించుకుంటున్నారు. ప్రియ సహోదరి సోదర, తనలో సగమైన తన భార్య కూడా వచ్చి ఏంటి ఇంకా యథార్థత 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 అన్నావు, ప్రార్థన 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 అన్నావు, చర్చికి పోతే నీకు ఏం మేలు జరిగింది? ఆలోచించండి. ఈరోజు చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు చెప్పాను, ఒక వ్యక్తి చెల్లె ఎక్కిళ్ళు వస్తా నేను దేవుని సన్నిధిని విడిచిపెట్టింది. ఏమొత్తాను నేనే? ఎక్కిళ్ళు వస్తాను నేనట, ఎక్కిళ్ళు వస్తాను నేను. ఒక చెల్లె చిన్న పాప చెప్తుంది, నేను వచ్చే వారం చర్చికి రానంటుంది. ఎందుకు రా అంటే వచ్చే వారం అన్నయ్య నా గురించి వాక్యం చెప్తాడు. ఏం చెప్తాడట? నా గురించి. ఎందుకు చెప్తాడు? నేను రంగులు పూసుకుంటే అన్న నన్ను చూసిండు. ఏం పూసుకుంటే? నువ్వు యథార్థంగా ఉంటే నీ గురించి ఎందుకు చెప్తారు? అసలు బైబిల్ అందరి గురించి చెప్పిద్ది, బైబిల్ అందరి గురించి చెప్తుంది. రంగులు గుప్పుకొని మొత్తం ఊరంతా తిరిగిందట. ఆ చెల్లె చెప్తుంది, నేను వచ్చే వారం చర్చికి రానండి. ఎందుకురా అంటే అన్నయ్య నా గురించే వాక్యం చెప్తాడు. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదర. చిన్నపిల్లలు సైతం అంటున్నారంటే ఆలోచించాలి. ఈరోజు దేవుడు నీతో నాతో మనతో మాట్లాడు. నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నీతోనే మాట్లాడతాడు కదా, యథార్థంగా ఉంటే దేవుడు నీకే మేలు చేస్తాడు కదా, యథార్థంగా ఉంటే నీ కుటుంబంలో అద్భుతాన్ని చేస్తాడు కదా. యోబు గారి భార్య వచ్చి ఏమంటుంది? యథార్థత వదలవా? ఇక వదలవా? ఏం కావాలి నీకు? పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అందం పోయింది, డబ్బులు పోయినాయి, పని వాళ్ళు పోయారు, ఏమీ లేదు నీకేమీ లేదు. తినడానికి తిండి లేని స్థితిలో నువ్వు ఉన్నావు, ఆరోగ్యమే లేదు, సంపద లేదు, పని వాళ్ళు లేరు, అంత పైన నువ్వు ఇంకా యథార్థతను వదలక యుందువా? ప్రియ సహోదరి సోదర, తన భార్య వచ్చి తనని అంటుంది, యోబు గారి భార్య వచ్చి, ఈరోజు లోకంలో యథార్థవంతులు లేరు, యథార్థంగా బ్రతికే వాళ్ళు లేరు. ప్రియ సహోదరి సహోదర, దేవుడు యథార్థంగా బ్రతుకు వారికి, యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానును అంటున్నాడు. మనం వచ్చేసేమో యథార్థత. ఈరోజు ఎంతమంది కుటుంబంలో సంఘముకు వస్తారు, చక్కగా ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, ఇంట్లోకి వచ్చి భార్యాభర్తల మధ్య ఏం చేస్తారు తెలుసా? గొడవలు పెట్టుకుంటుంటారు. భార్యాభర్తల మధ్య గొడవలు, ఎప్పుడు పిల్లల మధ్య గొడవలు, ఇరుగు పొరుగు వారితో గొడవలు. యథార్థంగా బ్రతుకు. నీకెందుకు? నేను ఉన్నాను కదా. ఎలా బ్రతకాలి? యథార్థంగా బ్రతుకు. నువ్వేం పట్టించుకోకు, అన్ని దేవుడే చూసుకుంటాడు. నీకు మేలు చేస్తా అంటున్నాడు దేవుడు. నీ కుటుంబంలో అద్భుతాన్ని చేస్తా అంటున్నాడు. చనిపోయే స్థితిలో ఉన్నాడు ఎవరైనా? హిజ్కియా గారు మరలా 15 సంవత్సరాలు ఆయుష్లే, అన్నీ పోగొట్టుకున్నాడు. యోబు గారు అన్నీ పోగొట్టుకున్నాడు, మరలా రెండొంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ప్రియ సహోదరి సోదర, ఈరోజు దేవునికి ఎవరు కావాలంటే యథార్థవంతులు కావాలి, యథార్థవంతులు కావాలి. ప్రియ సహోదరి సోదర, దేవునికి సన్నిధికి వచ్చిపోతే ఆశీర్వాదాలు రావు, చర్చికి వచ్చిపోతే ఆశీర్వాదాలు రావు, పాటలు పాడితే ఆశీర్వాదాలు రావు, ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు రావు. ఏం చేస్తే? యథార్థంగా బ్రతికితే దేవుడు ఆశీర్వాదాలు చేస్తాడు. గత వారం ఏం వాక్యం నాకు గుర్తుందా మనకి? వెరీ గుడ్. ఏం వాక్యం? కుటుంబం. అవునా? మంచి కుటుంబం ఎలా ఉంటుందో విన్నాడు. గత వారంలో ఒక దేవుని యొక్క దాసుని వాక్యం చెప్పడానికి పిలిస్తే ఇదే చెప్పాను. ఏం చెప్పానంటే కుటుంబం గురించి చెప్పాను. ఆ సంఘంలో దేవుని యొక్క వాక్యం విని అనేక మంది బిడ్డలు బలపడి వేడ్చారు వాక్యం వింటూ. మరలా బ్రదర్ మాకు ఇంకో సంఘం ఉన్నది, ఇదే వాక్యం అక్కడ కూడా చెప్పాలన్నాడు. హల్లెలూయా. ఏ వాక్యం? ఇదే కుటుంబం గురించి. వారి బాధ్యతలు మర్చిపోయారు, కుటుంబం ఎలా ఉండాలో మర్చిపోయారు, భర్త ఎలా ఉండాలో మర్చిపోయాడు, భార్య ఎలా ఉండాలో మర్చిపోయింది, పిల్లలు ఎలా ఉన్నారో మర్చిపోయారు, తల్లిదండ్రులు ఎలా ఉండాలో మర్చిపోయారు. ఈరోజు అని మరలా ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళాడు.
ఆలోచించండి ప్రియ సహోదరి సోదర. వాక్యం వినటం వల్ల ఏమీ లేదు. ఈయన గ్రహించి దాని ప్రకారం బ్రతకాలి, దాని ప్రకారం బ్రతకాలి. అది దేవుడు అద్భుతం. నువ్వు చిన్నగా ఉండొచ్చు, ఈరోజు ఆశీర్వాదం లేకుండొచ్చు, దుఃఖంలో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, కానీ ఆ బాధలన్నీ దేవుడు తొలగిస్తాడు, బాధలన్నీ తొలగిస్తాడు. కానీ యథార్థతని విడిచిపెట్టక యోబు గారు బ్రతికాడు. ఇంకొక ఆయన చూడండి, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 15వ వచనం. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడిగా. మళ్ళీ ఒకసారి చదవాలి, దీని అర్థమైంది ఆ వాక్యం. మళ్ళీ ఒకసారి చదివితే అర్థమైంది. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో ఎప్పటిదాకా ఉన్నాడట యథార్థవంతుడిగా? 28వ అధ్యాయం 15వ వచనం. నిన్ను నియమించుకున్నాడు దేవుడు, పాపము కనబడే అంతవరకు ఎలా ఉన్నావు? యథార్థవంతుడిగా ఉండి. ఇప్పుడు పాపం కనబడుతుంది. మొన్నటి వరకు మంచిగా ఉన్నావు యథార్థంగా, కానీ ఇప్పుడు ఏం చేసావు తెలుసా? యథార్థతను పోగొట్టుకున్నావు. పాపము కనబడే అంతవరకు అంటే అంతకుముందు మంచిగా ఉన్నావు, ఇప్పుడు లేవు. ఎంత ఎవరో తెలిసినా తూరు రాజు 1వ వచనం 2వ వచనం చదవండి. నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమంగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నువ్వు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. ఆలోచించాలి. ఎలా అనుకుంటున్నాడు తెలిసి ఇంకేనా? ఈయన 5వ వచనం చదువురా. నీకు కలిగిన జ్ఞానాతిశయం చేతను వర్తకం చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటువి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. ఇంకా కాగా యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నవాడా. ఆలోచించు, జాగ్రత్త. దేవునికి ఏ అభిప్రాయం కలిగిందో నీకదే కలిగింది. నువ్వు గర్విస్తున్నావు, నాకు జ్ఞానం ఉంది, ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది అని గర్విస్తున్నావు. ప్రియ సహోదరి సోదరు, ఈరోజు లోకంలో చాలామంది గర్వించి పాపంలో పడిపోయారు. లూసిఫర్ ఎలా పడిపోయింది? పాపంలో గర్వాన్ని బట్టి పడిపోయింది. కేవలం గర్వాన్ని బట్టి పాపంలో పడిపోయింది. ప్రియ సహోదరి సోదర, దేవుడు ఈరోజు నీతో మనతో మాట్లాడుతున్నాడు. గర్వం మనుషులు ఏం చేస్తుంది తెలుసా? పాపానికి నడిపిస్తుంది. ప్రతి ఒక్కరు యథార్థమైన ప్రవర్తన కలిగి బ్రతుకుదాం. యథార్థవంతులు అంటే దేవునికి ఇష్టలు. యథార్థవంతుల కొరకు తన యొక్క కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఎవరి కొరకు? యథార్థవంతుల కొరకు. నువ్వు కరెక్ట్గా ఉండాలి, అక్యురేట్గా ఉండే క్రైస్తవులు ఏడున్నారు ఈరోజు? మందిరానికి పోయి మన జీవితాన్ని దౌర్భాగ్య స్థితిలో బ్రతుకుతున్నాం. అందరికీ ఆశీర్వాదాలు కావాలి, యథార్థంగా బ్రతకలేం. అందరికీ పరిశుద్ధతగా, అందరికీ దేవుడు పరలోకం కావాలి, కానీ యథార్థంగా బ్రతకలేం. ఎలా? యోబు గారు యథార్థతని ఏం చేయలే? విడిచిపెట్టలే. ఏం పోయినాయి? అన్నీ పోయినాయి. ఈరోజు మనం ఇప్పుడు ఏదైనా కావాలన్నప్పుడు, ప్రభువా నీ ఎడల నేను ఎలా యథార్థంగా బ్రతికానో జ్ఞాపకం చేసుకొని నాకు ఈ ప్రభువా అనే స్థితిలో మనం ఉన్నామా? ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, అన్న కాడ ఒక మాట, వదిన కాడ ఒక మాట, అత్త కాడ ఒక మాట, మామ కాడ ఒక మాట, కోడలకు ఒక మాట, కోడలికి ఒక మాట. రే మీ ఆమె ఎలాంటిదో తెలుసా అంటారు ఈ తెలిపి. కోడల దగ్గరకు వచ్చి నీకు మా వాడు ఎలాంటి వాడో తెలుసా, నిన్ను ఇట్టన్నదంటారు. ఈరోజు యథార్థంగా బ్రతికే వాళ్ళు లేరు కనుకనే దేవుడు చూస్తున్నాడు. మందిరానికి లేని సుఖం పదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది వారి యొక్క ప్రవర్తనను మార్చుకోవట్లే.
అందరం తెల్లని వస్త్రంలో వేసుకుంటున్నాం, అందరి దగ్గర బైబుల్ ఉంటున్నాయి, అందరి దగ్గర పాటల పుస్తకాలు ఉంటున్నాయి, అందరం పాటలు పాడుతున్నాం, అందరం ప్రార్థన చేస్తున్నాం, అందరం వాక్యం చదువుతున్నాం, అందరం వాక్యం చెబుతున్నాం, కానీ ఏం లేదు, యథార్థత లేదు. ప్రియ సహోదరి సహోదర, దేవుడు ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. ఏమి విడిచిపెట్టద్దు, ఈరోజు నుంచి యథార్థంగా బ్రతుకుదాం, యథార్థతను కాపాడుకుందాం. యథార్థవంతులంటే ఆయనకి ఇష్టం, ఎందుకంటే నీకు మేలు కావాలంటే ఏం చేయాలి చెప్తున్నాడు ఆయన. యథార్థంగా ప్రవర్తించే వారి ఎడల నేను మేలు చేయక ఉండను, తప్పనిసరిగా మేలే చేస్తాను అంటున్నాడు. నువ్వు యథార్థంగానే బ్రతుకు, దేవుడే మేలు చేస్తాడు. అసలు నువ్వు మేలు గురించి అడగాల్సిన అవసరం లేదు. యథార్థంగా బ్రతికితే చాలు, యథార్థంగా బ్రతికితే చాలు. ప్రియ సహోదరి సహోదర, ఈ రోజు నుంచి, ఎందుకంటే ఆయన యొక్క లక్షణమే యథార్థవంతుడు ఉంటుంది. చూడండి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, ఆయన కార్యం సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, నీతిపరుడు, యథార్థవంతుడు. ఎవరైనా దేవుని యొక్క లక్షణంలో ఒక లక్షణం యథార్థవంతుడు. ఇంకా బైబిల్లో చాలా దుఃఖం ఉంటుంది ఆయన యథార్థవంతుడని. యథార్థవంతుడు ప్రియ సహోదరి సోదర. అందుకని నిన్ను నేను ఎలా బ్రతుకుంటున్నాను తెలుసా, యథార్థత కలిగి బ్రతుకు. ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధంగా బ్రతుకున్నాడు. ఈరోజు లోకంలో ఎవరంటారు, ఎవరు ఈ లక్షణం చెప్పేది? మనకేదైనా కొంచెం ఎక్కువ ఉందనుకో వాళ్ళకి లేకుండా ఉండాలి, వాళ్ళకంటే మనకే ఎక్కువ ఉండాలి. అది జ్ఞానం కానీ, డబ్బు కానీ, అందం కానీ, ఆస్తి కానీ, ఏదైనా ఆలోచించండి, మనకి కొంచెం ఎక్కువ ఉండాలని కోరుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటారు తెలుసా, నేను యథార్థవంతుడిని, మీరు యథార్థంగా ఉండండి, నేను పరిశుద్ధుడిని, మీరును పరిశుద్ధులుగా ఉండమని చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదరు. అందుకని దేవుడు యథార్థవంతుడు కనుక యథార్థంగా బ్రతకమంటున్నాడు. అలా బ్రతికేవాడు చూడండి ఏమంటున్నాడు. ఇక సామెతల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. యథార్థవంతులను ఏం చేస్తాడట? సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యథార్థవంతులనైనా వర్ధిల్ల చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఈరోజు మనం అభివృద్ధి చెందట్లేదంటే ఎవరి మీద నిందేయాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఏదో ఇది గొప్ప మందిరం అక్కడ ఇక్కడ పోవాల్సిన అవసరం లేదు. మనం ఎలా బ్రతికించాలి? యథార్థంగా బ్రతికించాలి దేవుని దగ్గర. ఆయన ఏం చేస్తాడు తెలుసా? వర్ధిల్ల చేస్తాడు. ఏం చేస్తాడు అంటే అభివృద్ధి చేస్తాడు. అదే అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 21-22 చదవండి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను వాటిని జీవముగాను అలంకారంగాను ఉండును. 21-22 చదివా? యథార్థ దేశమందు నివసించుతారు. ఎవరట? యథార్థవంతులు దేశమందు నివసించదురని లేఖనం జలవిస్తుంది. యథార్థంగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. 10వ అధ్యాయం 9వ వచనం. ఎలా ఉంటారంటే నిర్భయం, భయం లేకుండా ఉంటారు. యథార్థత లేనప్పుడే భయం. వామ్మో ఏం జరిగిద్దో, నువ్వేదైనా ఆఫీస్లో వర్క్ చేసావు, లేకుంటే నువ్వు దొంగతనం చేయాలి, నీ మీద నిందేశారు, నీకు భయం అయిద్దా? కాదు. ఏ తప్పు చేయనప్పుడు మనకేం భయం? అంటే ఎప్పుడు ఎలా బ్రతకాలి? యథార్థంగా బ్రతకాలి. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. యథార్థతని ఈ రోజుల్లో చాలామంది పోగొట్టుకుంటున్నారు. యథార్థంగా బ్రతికితే నువ్వు ఎలా బ్రతుకు తెలుసా? నిర్భయం, భయం లేకుండా ఉంటావు. నీకెందుకు భయం? వాళ్ళు ఏదో అంటారని, ఎవరో ఏదో చేస్తారని, ఎక్కడికో పోతారని. అదే చూడండి ప్రియమైన దేవుని వల్ల సామెతల గ్రంథము 28వ అధ్యాయం 18వ వచనం. 28వ అధ్యాయము 18వ వచనం. యథార్థంగా ప్రవర్తించువాడు హల్లెలూయా ఏం చేస్తాడట? రక్షింపబడతారు.
నువ్వు ఆపదల్లో ఉన్నావేమో, కష్టముల్లో ఉన్నావేమో, ఇరుకుల్లో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, శోధనలో ఉన్నావేమో. నిన్ను రక్షించే దేవుడు ఎప్పుడు తెలుసా? నువ్వు యథార్థంగా ప్రవర్తించినప్పుడు. మనకేం యథార్థత, నువ్వు రక్షించు కాపాడు అంటే ఏం సుఖం? మనం దేవుడిని ఏం అడగకముందే ఇస్తా అంటున్నాడు. నీ అక్కర్లు నాకు తెలుసు అంటున్నాడు. నువ్వు ఇలా బ్రతుకు. ఎలా బ్రతకాలి? యథార్థంగా బ్రతుకు, నిన్ను రక్షిస్తా అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదర, యథార్థవంతులు ఎలా ఉంటారు తెలుసా? ఎప్పుడు దేవుని సన్నిధిలోనే ఉంటారు. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటారు. ప్రియ సహోదరి సహోదర, ఎప్పుడు దేవుని కొరకు ఎదురు చూస్తుంటారు. యథార్థవంతులు వాళ్ళు నడిచినా దేవుని సన్నిధిలోనే ఉంటారు. ఎప్పుడు ఆనందంగా ఉంటుంటారు. ఆయన ఎప్పుడు వారికి సూర్యుడును కేడెముగా ఉంటారంటున్నాడు. ఇంకా యథార్థవంతుడి మీకు ఏమొస్తాయి తెలుసా? ఆశీర్వాదాలు వస్తాయంటున్నాడు. ఆశీర్వాదాలు వస్తాయంటున్నాడు. అవి మనం అడగాల్సిన అవసరం లేదు. యథార్థంగా బ్రతుకుతూ పోతూ ఉంటే మనకేమిస్తాడంటే ఆశీర్వాదాలు ఇస్తాడు. వాళ్ళు ఎప్పుడు ఎలా నడుచుకుంటారు? న్యాయంగా, అదేవిధంగా యథార్థంగా నడుచుకుంటుంటారు. అలా నడుచుకోవటాన్ని బట్టి దేవుడు అద్భుతమైన రీతిలో ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇంకా యథార్థవంతుడికి ఏముంటుంది తెలుసా? నిత్యం ఏముంటుంది అంటే ఆనందమే ఉంటుంది. ఏముంటుంది? ఆనందమే ఉంటుంది. అప్పుడు దేవుడు అతన్ని ఇష్టపడతాడు, దేవుణ్ణి అతను ఇష్టపడతాడు. ఎందుకంటే చాలామంది చిన్న చిన్న వాటి విషయంలో మనం పోగొట్టుకొని పెద్ద పెద్దవి కావాలనుకుంటాం. పెద్ద పెద్దవి దేవుడు ఇస్తాడు. చిన్న చిన్న వాటి విషయంలో మనం నమ్మకం ఉండాలి. పరిశుద్ధత విషయంలో, యథార్థత విషయంలో, నీతి విషయంలో, న్యాయ విషయంలో యథార్థంగా ఉండాలి. ప్రియ సహోదరి సోదర, అలా ఎవరైతే బ్రతుకుతుంటారో అద్భుతమైన రీతిలో దేవుడు వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు. వారిని ఇంకేం చేస్తానంటే రక్షిస్తానంటున్నాడు. ఇంకేం చేస్తానంటున్నాడు తెలుసా? వారిని వర్ధిల్లా చేస్తానంటున్నాడు. చూడండి 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 20 వచనం. 2 సమూయేలు గ్రంథము 22:26 చదవండి ఒకవేళ. దయగల వారి ఎడల నువ్వు దయ చూపెదవు, యథార్థవంతుల ఎడల. దేవుడు ఎలా ఉంటాడు తెలుసా? యథార్థంగా మనం బ్రతికామనుకో, ఇగో నా కుమారుడు నా కుమార్తె యథార్థంగా బ్రతుకుతుంది. నేను కూడా వారి ఎడల ఎలా ఉండాలి? యథార్థంగా ఉంటాడు. నువ్వు దయ చూపిస్తే దయ చూపెడతాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధతని కాపాడేటట్లు చేస్తాడు. మనం యథార్థతను పోగొట్టుకుంటాడు. యథార్థంగా ఉంటే మన ఎడల కూడా దేవుడు ఎలా ఉంటాడంటే యథార్థంగా ఉంటాడు. అందుకని ఆయన అంటాడు, నేను యథార్థంగా నీ ఎడలు ఎలా బ్రతికాను నీకు తెలదా ప్రభువా? నేను జ్ఞాపకం చేసుకో, నేను బ్రతికిన బ్రతుకుని అన్నదాన్ని బట్టి ఆయన యథార్థంగా ఉన్నాడు కనుకనే ఆయనకి ఏమిచ్చాడు? ఆయుష్ ఇచ్చాడు. నువ్వు యథార్థతను విడిచిపెట్టవని తన భార్య ముట్టికాయలు వేసిన ఎన్నోసార్లు ఆయన్ని వదిలిపెట్టే విశ్రామం, తిట్టినా దూషించినా ఆయన యథార్థతను మాత్రం విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరి సోదర, ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు. ఆయన మనం యథార్థంగా ఉంటే ఆయన యథార్థంగా ఉంటానంటున్నాడు. ఆయనకు లక్షణమే యథార్థవంతుడి లక్షణం. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ప్రియమైన దేవుని వల్ల కీర్తనల గ్రంథము 11వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, నీతిని ప్రేమించువారు యథార్థవంతులు. హల్లెలూయా. యథార్థవంతులు ఏం చేస్తారట? ఆయన ముఖ దర్శనం చేస్తారట. మనం పాడతాం, అయ్యా ముఖ దర్శనం చాలా అని పాడబడుతుంటాం. ముఖ దర్శనం కావాలి అని పాడతాం. అది రావాలంటే ఏం చేయాలి? యథార్థంగా. ఆ ముఖ దర్శనం అంటే ఏంటో తెలుసా? ఎక్కడ? పరలోకంలో ఉంటాం అన్నట్టు. ఏడుంటాడు ఆయన? పరలోకంలో. ఆయన ముఖ దర్శనం చేయాలంటే ప్రభువా కనబడంటే కాదు. మనం యథార్థంగా బ్రతికితే ఆయనతో పాటు మనం ఉంటాం, పరలోకంలో ఉంటాం, ఆయనతో పాటు ఉంటాం. మనందరం వీడికి వస్తున్నదే ఆయన రాజ్యాన్ని పొందడానికి, ఆయనతో పాటు ఉండడానికి. ఆయన ముఖ దర్శనం కావాలంటే ఇక్కడ చిన్న చిన్న వాటి విషయంలో చాలామంది ఎలా ఉంటారు తెలుసా? నాకు సహోదరి తెలుసు, చర్చిలు అన్ని పనులు చేస్తుంది. ఏం పనులు చేస్తుంది? చక్కగా ఊడుస్తుంది, శుభ్రంగా ఊడుస్తుంది, దశం భాగం తప్పకేస్తుంది. చర్చిలో ఏ కార్యక్రమం ఆమె ముందు ఉంటుంది. కానీ యథార్థంగా బ్రతికే విషయంలో ఏ మాత్రం కూడా అత్త దగ్గర ఒక తీరు ఉంటుంది, మరిది దగ్గర ఒక తీరు ఉంటుంది, తోటి కోడల దగ్గర ఒక తీరు ఉంటుంది. ఆలోచించండి.
ఆలోచించండి ప్రియ సహోదరి సోదర, యథార్థంగా బ్రతికితే నీకు నిందలు వస్తాయి, నిందలు వస్తాయి. తన భార్యనే ఏమన్నా తెలుసా, ఎందుకు బ్రతుకుతున్నావు, నువ్వు ఎందుకు చర్చికి పోతున్నావు అని ఈరోజు నేను అనొచ్చు. నువ్వు ప్రార్థన బంద్ చేయి అని అనొచ్చు. నీ యొక్క భక్తి జీవితం వారికి తెలియదు, నీ యథార్థత వాళ్ళకి తెలియదు అంటారు వాళ్ళు. యోబు గారి భార్య చావునది, నువ్వు ఇంకా యథార్థత వదిలిపెట్టవా, దేవుని దూషించి రారాదు, సావరాదు, నువ్వు సావరాదు అంటుంది. మరణం గమ్మంటే ఏంది? నీ భర్త ఈరోజు నేను అనొచ్చు, అలా నీ అయిన వారిని నేను అనొచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు ప్రియ సహోదరి, వాటన్నిటికీ ఒక రిజల్ట్ ఇవ్వబోతున్నాడు, ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు నువ్వు ఎంతైతే ఓపిక కలిగి ఉంటావో 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఎవరు పొందుకున్నారు? యోబు గారు పొందుకున్నాడు. ఎందుకు పోతున్నావు మనకి చర్చికి అని అనేవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. నువ్వు యథార్థంగా బ్రతికితే చాలు, ఆయన చూసుకుంటాడు. నువ్వు యథార్థంగా బ్రతికితే చాలు. ఆమె లెక్క చర్చిలపై పరిచయం చేసి ప్రార్థన చేసి ఏమీ లేకుండా యథార్థత లేకుండా బ్రతికితే నీకు ఉండదు. అత్తను కొట్టే కోడలు లేరా? చూడండి, ఆలోచించండి. భర్తను కొట్టే భార్యలు లేరా? ఉన్నారు లోకంలో. ఏం సుఖం చర్చికి పోయి. ఈరోజు యథార్థతని విడిచిపెట్టే స్త్రీలు పురుషులు చాలామంది ఉన్నారు. బైబిల్లో అనేకమైన లేఖనాలు యథార్థత గురించి రాయబడదు. యథార్థత అంటే అప్రైట్, కరెక్ట్, అక్యురెన్సీగా ఉండాలి. మందిరంలో ఎలా ఉన్నావు బయట అలానే ఉండాలి. ఎందుకు ఆశీర్వాదాలు నీ ఎంట పరిగెత్తుకుంటూ వస్తాయట. ఎలా వస్తాయి? మనం ఆశీర్వాదాలు ఎక్కడ ఉన్నాయా అని పరిగెత్తున్నాం. ఆశీర్వాదాలు ఏ మందిరం ఉన్నాయా, ఆశీర్వాదాలు ఏ పాస్టర్ గారి దగ్గర ఉన్నాయా, ఆ ఆశీర్వాదాలు ఏ పాస్టర్ గారు నూనె రాస్తాడా, ఆశీర్వాదాలు ఏ పాస్టర్ గారు చేతులు పెడతారా అని మనం పరిగెత్తున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏ మేలు చేయక మానడు, నీ అంటే వస్తాయి. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు, నాకు తెలిసిన సహోదరులు చాలామంది ఉన్నారు. అక్క నా కొరకు ప్రార్థన చేయ్యా, అక్క నువ్వు ప్రార్థన చేస్తే నా కుటుంబంలో మేలు జరుగుతుంది అక్క, అక్క నువ్వు ప్రార్థన చేస్తే నా కుటుంబంలో అద్భుతం జరుగుతుంది అక్క అని విశ్వాసుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. వాళ్ళు పాస్టర్లు కాదే, వాళ్ళు ప్రవక్తలు కాదే, వాళ్ళు అభిషక్తులు కాదే. కానీ కేవలం ఆ సహోదరి ఎలా బ్రతుకుతుందంటే యథార్థంగా బ్రతుకుతుంది. ఈరోజు నీ యొక్క గొప్పతనం వాళ్ళకి గ్రహించలేకపోవచ్చు, నీ యొక్క మంచితనం వారికి తెలియకపోవచ్చు, నీ పరిశుద్ధత వాళ్ళకి తెలియకపోవచ్చు, నీ యథార్థత వారికి తెలియకపోవచ్చు. కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. సహోదర భయపడొద్దు. ఏమాత్రం దేవుడు నిన్ను ఆశీర్వాదకర్తలుగా, నీవే ఆశీర్వదించే వారిగా, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు మేలు జరిగే విధంగా, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు అద్భుతాన్ని పొందుకొని తిరిగి వెళ్ళేవారుగా దేవుడు ఉంచుతానన్నాడు. ఈరోజు మన సన్నిధికి, దేవుని సన్నిధికి రమ్మను. చర్చిలో ఏముంది? ఏసీ ఉందా, ఫ్యాన్లు ఉన్నాయా, కరెంటు ఉన్నాయా, కుర్చీలు ఉన్నాయా అని అడిగేవాళ్ళు ఉన్నారు చాలామంది. ఎందుకమ్మా ప్రార్థన పోతుంటే అక్కడ పోతే ఏమీ లేదు బ్రదర్, మా పాస్టర్ గారు ఏమంట చక్కగా వాక్యం చెప్తాడు పంపిస్తాడు, చక్కగా ఆశీర్వదిస్తాడు పంపిస్తాడు. ఏమంట? ఆశీర్వాదాల కొరకు పరిగెత్తే వాళ్ళు ఈరోజు బోలెడు మంది ఉన్నారు. ఏ పాస్టర్ గారు చెప్తాడు? నువ్వు బ్రతికితే ఆశీర్వాదాలు నీ అంట వస్తాయి. పాస్టర్ గారే వస్తాడు, అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి. ఎవరు వస్తారు? పాస్టర్ గారే వస్తాడు. మనమేమో ఆశీర్వాదాలు ఎక్కడ ఉన్నాయా అని పరిగెత్తుంటాం. ప్రియమైన దేవుని వల్ల దయచేసి జ్ఞాపకంచుకోండి. ఆయన ఏ మేలు చేయక మానను అంటున్నాడు. నీకు మేలు చేస్తాను అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు, నిన్ను వృద్ధి పొందిస్తాను అంటున్నాడు, నీ కుటుంబంలో ఆనందింప చేస్తానంటున్నాడు. ఆయనే నా ముఖ దర్శనం నీకు చూపెడతా. ఏం కావాలి నీకు? ఎవరికి చూపెట్టాడు తెలుసా లోకంలో? మోషే గారు అంటాడు, అయ్యా నిన్నొక్కసారి చూస్తానయ్యా. నువ్వు నన్ను చూడలేవు మోషే అంటాడు. ఏం కదయ్యా అంటే అంటాడు, ఆ రాళ్ళ చందులో నువ్వు ఉండు, నిన్ను దాటిపోతాను. అట్లనే ముందు చూడలేవు. అట్లనే ఆయన కాదు, దూతనే చూశాడని రాస్తాడు. వెనక్కి తిరిగి చూసి అంత ఆ వెలుగు, ఆ ప్రసన్నతని తట్టుకోలేకపోతాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. మనం ఏం చేస్తుంటాం? ఇప్పటికి చాలా దూరాలు మందిరాలు పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. ఎక్కడికో అక్కడ ఏం చూస్తారు? జనాలను చూస్తారు, ఆ పబ్లిక్ను చూస్తారు, ఆ యొక్క సౌండ్ సిస్టమ్ని చూస్తారు, అక్కడ ఉన్నవన్నీ చూస్తుంటారు. ప్రియమైన దేవుని వల్ల దయచేసి దేవుడు నీకే మేలు చేస్తాడు. నువ్వేం చేయ తెలుసా? యథార్థంగా బ్రతికితే చాలు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానను అంటున్నాడు. మానడు. నువ్వు యథార్థంగా బ్రతుకు, నువ్వు అడిగింది దేవుడు ఇస్తాడు.
ఈ రోజు నుంచి ప్రియ సహోదరి సోదర యథార్థంగా బ్రతికి దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని కోరుకున్నాం. ఆ సహోదరి ఏమీలో మొక్కల్లో పూలు లేవు, కాయల్లో, కానీ యథార్థంగా వచ్చింది. అయ్యా మీరు ఇచ్చిన గింజలే నాటాను, అలా నీళ్ళు పోసాను, ఎండగా పెట్టాను, కానీ ఏమీ రాలే. అందరు ఏం చేశారు? 2 రోజులు చూశారు, 3 రోజులు చూశారు, మళ్ళాంటి వాళ్ళని అందరు. మరి ఆయన ఇచ్చిన గింజలు ఏం లేకుండా ఇలా నచ్చిన గింజలన్నీ తీసుకొని పోయారు. రాజుగారు తిక్కలు అనుకున్నారు వీళ్ళందరూ. అవునా? దేవుడికి ఏం అర్థం కాదనుకున్నారు. దేవుడు ఎక్కడో తెలుసా? నీ హృదయంలోకి తొంగి చూస్తున్నాడు. ఎక్కడికి? బయట ఉన్న మనుషులకి ఏం కలుగుతుంది? బాహ్య రూపమే, నేను వేసుకున్న తెల్ల సొక్కనే కానుతుంది. కానీ దేవునికి ఏం తెలుసా? నా హృదయంలో ఉన్న ఆలోచన అనేది తెలుసు, నా హృదయంలో ఉన్న తలంపు అనేది తెలుసు. ఎందుకంటే ఆయన ఆలోచన పుట్టకముందే ఎరిగినవాడు. సాతానికి దేవునికి అదే తేడా. చాలాసార్లు చెప్పాను, సాతానికి ఎలా తెలుస్తుంది? నువ్వు మాట్లాడితే, నువ్వు చూస్తే తెలుస్తుంది. కానీ దేవుడికి నువ్వు చూడకుండా, నువ్వు మాట్లాడకుండా నీ మనసులో ఉన్నది తెలుస్తుంది. అందుకని ఏది పడితే అది మాట్లాడొద్దు. సాతానికి మనమే అవకాశం ఇచ్చినట్లు. చాలామంది మాట్లాడే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. మాట్లాడితే ఎవరికి తెలుస్తుంది? సాతానికి తెలిసింది. సాతానికి తెలిసింది కదా, ఈ సాతానికి తెలిసి ఇంకొకరికి ఇది చెప్పేస్తాయి. ఇట్లా సంగతి గోడకు చెవులు ఉంటాయి అంటారు తెలుసా? అంటే ఎవరికి? సాతానికే నువ్వు అన్న మాటని తీసుకెళ్ళి మోసేది అక్కడ. ఈ పక్కన చిన్న పిల్లవాడితోనో పెద్దవాళ్ళతోనో తీసుకెళ్ళి మోస్తుంది. ప్రియ సహోదరి సోదర, దేవుడి రోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఏం విడిచిపెట్టదు? యోబు గారు విడిచిపెట్టలే. అన్నీ పోయాయి, ఆరోగ్యం పోయింది, భార్య కూడా వచ్చి అంటుంది. కానీ యథార్థత మాత్రం విడిచిపెట్టలే. నువ్వు వేధింపులకు గురవుతున్నావు, అవమానాలకు గురవుతున్నావు, నిందలకు గురవుతున్నావు, ఇబ్బందులకు గురవుతున్నావు. కుటుంబంలో ఆర్థికమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, క్షేమం లేని స్థితి, నెమ్మది లేని స్థితి, సమాధానం లేని స్థితి ఉన్నప్పటికీ ఏం విడిచిపెట్టద్దు. ఇప్పుడు ఇవన్నీ పరిస్థితులు ఎవరికి ఉన్నాయి తెలుసా? యోబు గారికి ఉన్నాయి. డబ్బు లేదా, ఆస్తి లేదా, పని వాళ్ళు లేరా, అందం లేదా, ఆరోగ్యం లేదా, ఏమీ లేదు. మనం దిగాక నువ్వు చెప్పన్నా, ఇంక నేను ఎందుకు వెళ్ళాలి చర్చికి? ఒకప్పుడు వెళ్ళాను నేను, నిజమే. ఇప్పుడు ఏమైనా ఉన్నాయా నాకు? ఇగో ఆ అక్క పోతుంది, ఆ అన్న పోతున్నాడు, వాళ్ళని చూడు దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు. నా ఎడలేని దేవుడు ఈ పక్షపాతి? దేవుడు పక్షపాతి కాడు అంటుంది. ఈరోజు మనుషులందరూ పక్క వారిని చూస్తున్నారు. ఒక చెల్లినండి అమ్మ ప్రార్థన అంటుందంటే, అన్న చర్చికి వచ్చేవాళ్ళు ఎవరు మంచోళ్ళు? చర్చికి వచ్చేవాళ్ళు కరెక్టే, నేను చర్చిలో కదా చెప్పాను. నేను కూడా మంచోడిని కాదు. మరి మంచివాళ్ళు ఎవరు? దేవుడు మంచివాడు. నువ్వు పక్కవారి వైపు ఎందుకు చూస్తున్నావు? వారి వైపు ఎందుకు చూస్తున్నావు? నేను చర్చికి పోతాను, నన్ను పిలవట్లేదు అక్క, నన్ను పిలవట్లేదు చెల్లె, పిలవకునే పోతే ఏమైంది? నువ్వే పిలుచుకుని పో. మనకు పిలవడం చేత కాదు, వాళ్ళు పిలవలేదని నింద. మనకి పిలవడం చేతగాక ఎదుటి వారు పిలవలేదని నిందలేస్తున్నావు ఈరోజు. మరి నువ్వే పిలవకపోయినావు, నువ్వే ఎర్లీగా రెడీ అయ్యి ఇగో అక్కరా చెల్లెరా నేను ప్రార్థనకి వెళ్తున్నానని. ఎవరు రాకముందే కొద్దిమంది సహోదరులు డోర్ తీసి ఊడ్చి కుర్చీ లేచి ఒకరు ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు సంఘంలో. ఒకరితో నీకెందుకు? మరి పరలోకం కూడా ఆమె నేను తీసుకుపోయిద్దా? ఆమె పోయిద్దో పోదు, ఆ ముందు పోతున్నామే పరలోకం పోయిద్దో పోదు. అవునా కాదా? ఆమె పరిస్థితి ఎలా ఉందో ఆయనకి దేవునికి తెలుసు. నువ్వు ఆమెను ఎందుకు చూస్తున్నావు? ప్రియ సహోదరి సోదర, దయచేసి ఎవరిని చూడొద్దు. దయచేసి నీ యథార్థతను మాత్రం విడిచిపెట్టద్దు. అన్నీ పోతాయి, అవమానాలకి ఇబ్బందులకి గురవుతావు, అయినా నువ్వు యథార్థతను విడిచిపెట్టద్దు. నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు మేలు చేయకుండా ఉండడు, తప్పక ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఈ రోజు నుంచి అందరం యథార్థంగా బ్రతికి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని, యథార్థంగా బ్రతికి వర్ధిల్ల చేయాలని, యథార్థంగా పొంది ధైర్యంగా ఉండాలని, యథార్థంగా బ్రతికి దేవుని యొక్క మేలు పొందుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ముద్రించునుగాక.